నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో ప్రజాయుద్ధ పేరీ సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించిన రేవంత్, నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం వెలికితీస్తే 1 కోటి ఎకరాల్లో భూములు దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. మన్ననూరు నుంచి అమరాబాద్ వరకు భారీ వాహన ప్రదర్శనగా సభ ప్రాంగణానికి చేరుకున్న రేవంత్ రెడ్డి ప్రసంగం పూర్తయిన తర్వాత వేదిక కుప్పకూలింది. పార్టీలోని కార్యకర్తలను ఆహ్వానిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నేను రాష్ట్రంలో ఎంత పెద్ద నాయకునైనా అచ్చంపేట బిడ్డను, నల్లమల్ల అడవుల బిడ్డను. ఈ నల్లమల్ల అడవులలో ఎవడైనా తవ్వడానికి వస్తే చెట్ల గట్టేయండి. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే మొదటి లాఠీ నాకే తలగాలి. పోలీసులు ఫైరింగ్ చేస్తే మొదటి తూటాకు నేనే నిలబడతా. ఇవాళ ఈ అమాయకులైన ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఇవాళ ఇవన్నీ వ్యవహారాలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే సమస్యనే లేదు.